లైట్ శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 112వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో భీష్మ సత్యవతుల సంవాదం అనేటువంటి విషయం ప్రస్తావించుకుంటున్నాం. విచిత్ర వీరుడి మరణానంతరం అంబికలకు ఏమన్నా సాల్వరాజం చేసుకోవడానికి వెళ్ళిపోయిందని చెప్పుకున్నాం. ఇటు అంబిక అంబాలికలు మిగిలారు. విచిత్ర వీరుని వివాహం చేసుకున్నారు. వివాహమైన 7 సంవత్సరాలకి విచిత్ర వీరుడు చనిపోవడం జరిగింది. దాంతో అంబిక అంబాలికలకి సంతానం లేకపోవడంతో భీష్ముణ్ణి వారిని సంతానవంతులు గావించమని చెప్పి సత్యవతి ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలు నేటి పాఠంలో చెప్పుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆది పర్వంలో 112వ అధ్యాయం. కొన్ని పుస్తకాలను బట్టి ఈ అధ్యాయాలు అనేటువంటి సంఖ్య కొంచెం భిన్నంగా ఉండొచ్చు. దానికి తగ్గట్టుగా మీరు అంశాన్ని బట్టి గమనించుకోండి ఏ అధ్యాయం అనేటువంటి. ఇప్పుడు మనం చెప్తున్నది 112 అయినా కొన్ని పుస్తకాల్లో అది 95, 96 అట్లా ఉంటాయి. ఈ అంశాన్ని బట్టి మీరు కొంచెం అక్కడ చూసుకుంటూ వెళ్ళండి. విచిత్ర వీర్య భార్యయోః అంబికా అంబాలికయోః పుత్రోత్పాదనాయ సత్యవత్యా నియుక్తేన భీష్మేణ తదనంగీకారః. సత్యవతి చేసినటువంటి ఆ ఉపాయానికి భీష్ముడు అంగీకరించాడా అంగీకరించలేదా, ఏం చెప్పాడు అనేటువంటి ధర్మ సూక్ష్మాలు ఏం చెప్పాడు అనేటువంటిది నేటి పాఠంలో చెప్పుకుంటున్నాం. తత సత్యవతీ దీనా కృపణా పుత్రగృహిణి. పుత్రవాత్సల్యంతో కృపణ దీనురాలైనటువంటి సత్యవతీదేవి విచిత్రవీరుడి యొక్క మరణానంతరం చాలా పుత్రవాత్సల్యంతో దీనురాలై కోడళ్లతో కలిసి పుత్రస్య కృత్వా కార్యాణి స్నుషాభ్యాం సహ భారత. స్నుషాభ్యాం సహ అంటే కోడళ్లతో కలిసి పుత్రస్య కార్యాన్ని కృత్వా కుమారుడి యొక్క విచిత్రవీరుడి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శాస్త్రబద్ధంగా నిర్వర్తించి సమాశ్వాస్య స్నుషేతే చ భర్తృశోక నిపీడితే ధర్మం చ పితృవంశం చ మాతృవంశం చ భామిని ప్రసమీక్ష మహాభాగ గాంగేయం వాక్యమబ్రవీత్. ఆ మరణానంతరము ఆ కార్యక్రమాల అనంతరం సమాశ్వాస్య స్నుషే అనే పదాలకు అర్థం కోడళ్ళిద్దరిని కూడా బాధపడుతున్నటువంటి భర్తృశోక నిపీడితే, భర్తృశోకంతో పీడించబడుతున్నటువంటి కోడళ్ళిద్దరిని కూడా సమాశ్వాస్య ఊరడించి కాస్త శాంతింపజేసి ధర్మం చ పితృవంశం చ మాతృవంశం చ భామిని. సత్యవతీదేవి ఇటు ధర్మాన్ని గురించి ఆలోచించింది, పితృవంశాన్ని గురించి మాతృవంశాన్ని గురించి ఆలోచించి ఇటు పక్కన భరతవంశాన్ని గురించి ఆలోచిస్తూ ఆ భరతవంశాన్ని నిలబెట్టడానికి ఏం చేయాలి అని ప్రసమీక్ష్య మహాభాగ గాంగేయం వాక్యమబ్రవీత్. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని మరి గాంగేయుడితో గంగా నందులైనటువంటి భీష్ముడితో వాక్యమబ్రవీత్ ఈ విధంగా మాట్లాడుతుంది. దుఃఖార్దితాతు సా దేవి మజ్జంతి శోకసాగరే శంతనోర్ధర్మనిత్యస్య కౌరవ్యశ్చ యశస్వినః వైపిండశ్చ కీర్తిశ్చ సంతానశ్చ ప్రతిష్ఠితః. దుఃఖంతో ఉన్నటువంటి ఆ దేవి సత్యవతీదేవి మజ్జంతి శోకసాగరే, శోకసాగరంలో నిమగ్నమైనటువంటి ఆ దేవి ఆ బాధను దిగమింగుకుని
కేవలం ధర్మం కోసం, వంశాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుని శంతనోర్ధర్మ నిత్యస్య కౌరవ్యస్య యశస్వినః, కౌరవ్య వంశాన్ని, శంతనుడి యొక్క ధర్మాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పేసి, అంతేకాకుండా నాయనా భీష్మ, అంతా నీ చేతుల్లోనే ఉన్నదయ్యా, త్వయి అంటే నీయందే ఉన్నది. ఏమిటది? త్వయి పిండశ్చ కీర్తిశ్చ, నీ తండ్రులకి, నీ తాతలు ముత్తాతలు, నీ తండ్రులకి, వీళ్ళందరికీ కూడా పిండ ప్రదానాది కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు చేయడానికి ఇక చేయవలసినటువంటి వాడివి నీవే మిగిలి ఉన్నావు. ఇక మిగిలి ఉన్నది నువ్వు ఒక్కడివే. అంతేకాకుండా ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు, రాజ్య విశేషాలు, రాజ్యభోగాలు అన్నీ కూడా కీర్తిశ్చ త్వయి ప్రతిష్ఠితః, త్వయి అంటే నీ యందే ప్రతిష్ఠించబడి ఉంది. ఇంకోటి కూడా చెప్పింది, పిండశ్చ కీర్తిశ్చ సంతానశ్చ ప్రతిష్ఠితః, ఏదైతే చెప్పకూడదో ఆ మాట చెప్పింది, సంతానశ్చ ప్రతిష్ఠితః. అంతేకాకుండా వంశవృద్ధి కోసం సంతానం పొందటం అనేటువంటిది కూడా ఇక నీ చేతుల్లోనే ఉంది నాయన. ఎందుకంటే నా కుమారులిద్దరు కూడా, ఒకడేమన్నా యుద్ధంలో మరణించాడు చిత్రాంగదుడు, గంధర్వుల యొక్క యుద్ధంలో. రెండోవాడు విచిత్ర వీరుడు అనారోగ్యంతో బాధపడి పుత్రుడు లేకుండానే మరణించాడు, భార్యలు ఇద్దరున్నా కూడా. త్వయి పిండశ్చ కీర్తిశ్చ సంతానశ్చ ప్రతిష్ఠితః, ఇహ నువ్వు నా పెద్ద కుమారుడివి కాబట్టి ఇక ఈ విషయం చూసుకోవాల్సినటువంటి వాడికి నువ్వే. సంతానశ్చ ప్రతిష్ఠితః, సంతానం కూడా నీ చేతిలోనే ఉంది. త్వయి ప్రతిష్ఠితః, నీ యందే ప్రతిష్ఠించబడి ఉంది, అంటే నీ చేతిలోనే ఉంది నాయన. పితృదేవతలకి కార్యక్రమాలు చేయాలన్నా, వాళ్ళకి తర్పణాలు వదలాలన్నా, అలాగే వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ, వంశాభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా నీ చేతిలో ఉంటాయి. భ్రాతా విచిత్ర వీర్యస్తే భూతానామంతమేయివాన్, భ్రాత విచిత్ర వీర్యస్య, విచిత్ర వీరుని యొక్క సోదరుడు నీవే. నీ సోదరుడు విచిత్ర వీరుడు, నీకు తెలుసు కదా ఏం జరిగింది. భూతానామంతమేయివాన్, ఇన్నాళ్ళు పరిపాలన చేసి చక్కగా నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటూ చివరికి అనారోగ్యంతో కాస్త పంచభూతాల్లో కలిసిపోయాడు. భ్రాత విచిత్ర వీర్య తే, తే అంటే నీ యొక్క, తే భ్రాత, నీ సోదరుడైనటువంటి విచిత్ర వీరుడు కాస్త ఏ విధంగా మరణం సంభవించిందో ఆయనకి నీవే చూసావు. కాబట్టి యథా కర్మ శుభం కృత్వా స్వర్గోపగమనం ధ్రువం, చేయవలసినటువంటి దాన్ని నువ్వు ఆచరించు నాయన. ధ్రువం స్వర్గోపగమనం, స్వర్గ ఉపగమనం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నది ఆవిడ. యథా కర్మ శుభం కృత్వా స్వర్గోపగమనం ధ్రువం యథా చాయుర్ధ్రువం సచ్చేత్వయి ధర్మస్తదా ధ్రువః, మాట మీద నిలబడినటువంటి వాడికి ఆయుష్ పెరుగుతుంది. అలాగే శుభకరమైన ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాడికి స్వర్గం ప్రాప్తిస్తుంది. యథా కర్మ శుభం కృత్వ, శుభమైనటువంటి కర్మలు, వంశానికి మేలు కలిగించేటువంటి కర్మలు, పెద్దలకి ఇష్టమైనటువంటి కర్మలు ఆచరించడం ద్వారా స్వర్గోపగమనం ధ్రువం, ధ్రువం అంటే నిశ్చితము, తప్పకుండా స్వర్గ ఉపగమనం జరుగుతుంది. స్వర్గలోక ప్రయాణం, స్వర్గలోక గమనానికి సుగమం అవుతుంది, మార్గం సుగమం అవుతుంది. ఎప్పుడంటే యథా శుభం కర్మ కృత్వ, శుభం కర్మ కృత్వ, శుభకరమైనటువంటి కర్మలు చేసినటువంటి వాడికి, పెద్దల యొక్క, పితృదేవతల యొక్క మాటలు విన్నటువంటి వాడికి, ధర్మాలు పాటించేటువంటి వాడికి స్వర్గ మార్గ గమనం సుగమం అవుతుంది. అలాగే యథాచ ఆయుర్ధ్రువం, ఆయు ధ్రువం, ఆయు అంటే ఆయుష్, సంపూర్ణ ఆయుర్దాయం ధ్రువం, తప్పకుండా ఇప్పుడు ఎవరికి ఉంటుందంటే సచ్చేత్వయి ధర్మస్తదా ధ్రువః, ఆడిన మాట తప్పకుండా సత్య ప్రతిజ్ఞ మీద నిలబడేటువంటి వాడికి ఆయుర్దాయం తప్పకుండా ఉంటుంది. ధర్మము సత్యము వీటి మీద నిలబడేటువంటి వాడికి ఆయుర్దాయం, పూర్ణాయుర్దాయం, ఇక మృత్యువు కూడా వాడి జోలికి రానే రాదు, అట్లా ఉంటుంది. కాబట్టి వీటినన్నింటినీ పరిశీలించు నాయన. అంతేకాకుండా నీకు తెలియని ధర్మం లేదు, నీకు అన్ని ధర్మాలు తెలుసు. వేత్త ధర్మాంశ్చ ధర్మజ్ఞ సమాసేనేతరేణ చ, ఓ ధర్మజ్ఞ, ధర్మజ్ఞ, జ్ఞ అంటే జ్ఞాని, అన్ని తెలిసినటువంటి వాడు. ఏం తెలిసిన వాడు మనవాడు అంటే ధర్మజ్ఞ. ఓ భీష్మ, ధర్మజ్ఞుడు అయ్యాను, సకల ధర్మాలు తెలుసు. వేత్త అనే పదానికి అర్థం తెలిసినవాడు, యు నో ఎవ్రీథింగ్. వేత్త ధర్మాంశ్చ ధర్మజ్ఞ, సకల ధర్మాలు నువ్వు తెలిసినటువంటి వాడివయ్యా. కాబట్టి
వివిధాస్త్వం శృతిర్భేత్త వేదాంగాని చ సర్వశః. వేదాలు వేదాంగాలు మొదలైనటువంటి శృతి వేదాలు వేదాంగాని చ సర్వశః. సమస్త వేదాలు సమస్త వేదాంగాలు మొత్తం అన్ని కూడా నీవు తెలిసినటువంటి ధర్మజ్ఞుడు అయ్యాను మహానుభావుడివి. అంతేకాకుండా వ్యవస్థానం చ తే ధర్మే కులాచారం చ లక్షయే ప్రతిపత్తిం చ కృచ్ఛ్రేషు శుక్రాంగిరస యోరివా. వ్యవస్థానం చ తే ధర్మే కులాచారం చ లక్షయే అంటే కులాచారాన్ని బట్టి ఆచార వ్యవహారాలు ఎప్పుడు ఎలా పాటించాలి, ధర్మం ఎలా పాటించాలి, ఏ సమయంలో ఎలా ఉండాలని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడికి నువ్వు నిష్ణాతుడైనటువంటి వాడు. అంతేకాకుండా ప్రతిపత్తించ కృచ్ఛ్రేషు అంటే కష్టమైనటువంటి కార్యక్రమాలలో, అతి క్లిష్టమైనటువంటి సమయాలలో, ఆపదల్లో ఉన్నటువంటి సందర్భాలలో నీ ఆలోచన ఎంతో చాలా బాగుంటుంది, నీ పద్ధతులు చాలా బాగుంటాయి, నీ ఆచారాలు బాగుంటాయి, నీ ఉపాయాలు బాగుంటాయి. ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నానయ్యా. శుక్రాంగిరసయోరివ శుక్ర అంగిరసయోరివ శుక్రాచార్య బృహస్పతుల యొక్క నీతి వలె నీ నీతి కూడా క్లిష్టమైనటువంటి సమయాల్లో, కష్టాల సమయంలో చాలా గొప్ప నేర్పుని చూపించే విధంగా ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి నేర్పుని ప్రదర్శిస్తావు అటువంటి సమయాలు. అది కావాలి. ఆపదల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఓపిగ్గా సహనంగా ఉంటూ దానికి తగ్గట్టుగా వ్యవహరించుకుంటూ వెళ్ళడం కావాలి. అది నీలో నేను చూశాను. తస్మాత్ సుభృశమాశ్వస్య అన్నది. కాబట్టి ఈ పైన నీ యొక్క ధర్మని నిరతి, రాజ్య పరిపాలన, ఈ లక్షణాలు, కులాచారాలు ఇవన్నీ చూసి నీ మీద విశ్వాసం కలిగి నీకు ఒక విషయం చెప్తున్నానయ్యా. తస్మాత్ సుభృశమాశ్వస్య విశ్వసించి, నీ యందు విశ్వసించి, త్వయి అంటే నీ యందు విశ్వాసం ఉంచి, ధర్మభృతాంబర ఓ ధర్మభృతాంబర, ఓ భీష్మ. వర అంటే శ్రేష్ఠుడ. ధర్మాన్ని ధరించేటువంటి వాళ్ళు, ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళు శ్రేష్ఠుడు భీష్ముడు. తస్మాత్ సుభృశమాశ్వస్యత్వయి నీ యందు విశ్వాసముంచి, కార్యే త్వాం వినియోక్ష్యామి నిన్ను ఒక పని యందు నియమిస్తున్నానయ్యా. వినియోక్ష్యామి అంటే నియోగించడం. త్వాం కార్యే వినియోక్ష్యామి నిన్ను ఒక పని యందు నేను నియమిస్తున్నాను. తచ్శ్రుత్వా కర్తుమర్హసి నేను చెప్పినటువంటి ఆ కార్యాన్ని శ్రుత్వా విని, కర్తుమర్హసి నీవే చేయుటకు తగి ఉన్నావయ్యా, ఇంకెవరు చేయకూడదు, నువ్వే చేయాలి. కర్తుమర్హసి. మమ పుత్రస్తవ భ్రాత వీర్యవాన్ సుప్రియశ్చ తే బాలయేవ గత స్వర్గమపుత్రః పురుషర్షభ. మమ పుత్రస్తవ భ్రాత నా కుమారుడు, నీ సోదరుడు అయినటువంటి ఆ విచిత్ర వీర్యుడు వీర్యవాన్ సుప్రియశ్చ తే నీకు చాలా ఇష్టమైనటువంటి వాడు. సుప్రియ నీకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఆ విచిత్ర వీర్యుడు. కానీ దురదృష్టవశాత్తు బాల ఏవ గతః స్వర్గం అపుత్రః పురుషర్షభ. ఓ పురుషర్షభ, ఓ పురుష శ్రేష్ఠుడా, ఆ విచిత్ర వీరుడు బాల ఏవ గతః యవ్వనంలో ఉండగానే, చిన్న వయసులోనే స్వర్గం అపుత్రః స్వర్గం అపుత్రుడిగానే స్వర్గలోకానికి చేరుకున్నాడు. పుత్ర సంతానం లేకుండానే వెళ్ళిపోయాడు. మరి ఈ ఇద్దరు రాజకుమార్తెలు కూడా ఇమే మహిష్యౌ పట్టమహిషుడు విచిత్ర వీరుని భార్యలిద్దరు కూడా ఇమే మహిష్యౌ భ్రాతుస్తే తే భ్రాతు అంటే నీ సోదరుని యొక్క ఈ భార్యలిద్దరు కూడా కాశీరాజసుతే శుభే కాశీరాజు యొక్క కుమార్తెలైనటువంటి శుభ లక్షణాలు కలిగినటువంటి ఇద్దరు రూపయౌవన సంపన్నే పుత్రకామే చ భారత. పుత్రకామంలో ఉన్నారు, పుత్రుల్ని పొందాలనే కోరికలో ఉన్నారు. సౌందర్యవంతులు, రూపవంతులైనటువంటి వాళ్ళు. రూపయౌవన సంపన్నే పుత్రకామే చ భారత. అంద సౌందర్యాలలో, అందంలోను సౌందర్యంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళు, చక్కగా యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు, అందులో కూడా పుత్రకామంతో ఉన్నటువంటి వాళ్ళు, పుత్రుల్ని పొందాలనే కోరికతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు. వంశాభివృద్ధి, వంశాంకురం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు. కాబట్టి తయోరుత్పాదయాపత్యం సంతానాయ కులస్య నహ. నహ అంటే మన యొక్క వంశానికి, మన యొక్క కులం కోసం. కులస్య నహ మన వంశం కోసం, మన కులం కోసం, మన భరత వంశం నిలబట్టం కోసం. తయోరుత్పాదయాపత్యం వీళ్ళ యందు నువ్వు సంతానాన్ని కలు. సంతానాయ మన వంశ సంతానం కోసం, వంశాభివృద్ధి కోసం నువ్వేం చేయాలంటే తయోహు ఉత్పాదయ అపత్యం. అపత్యం అంటే సంతానం. సంతానాన్ని వీళ్ళ యందు నువ్వు తయోహు ఉత్పాదయ
అంబిక అంబాలకల యందు వీళ్ళిద్దరు ఎందు అంబిక అంబాలిక వీళ్ళిద్దరూ రాజకుమార్తెలు, కాశీ రాజకుమార్తెలు. సంతానం లేదు కాబట్టి వీళ్ళ యందు నువ్వు సంతానాన్ని నువ్వు పొందు అని చెప్పవలసినటువంటి మాట చెప్పింది. మన్నియోగాన్ మహాబాహో ధర్మం కర్తుమిహార్హసి. నా చేత నియోగించబడి నువ్వు ఈ ధర్మ కార్యాన్ని చేయడానికి నీవే దగి ఉన్నావయ్యా. మన్నియోగాత్ మహాబాహు, నేను నియమించడం వల్ల నువ్వు ఈ పని చేయి. రాజ్యే చైవాభిషిత్యస్వ భారతాన్ అనుశాసతి. ఓ పక్కన రాజ్యాన్ని పరిపాలించు, భరత భారతీయులని పరిపాలించు నాయన. భారతాన్ అనుషాధి అనే పదానికి అర్థం పరిపాలించు, రక్షించు, నువ్వే పరిపాలించు. రాజ్యే చైవాభిషిత్యస్వ, రాజ్యాభిషిక్తుడి బాబు. చూడండి, వివాహానికి పూర్వం రాజ్యాన్ని విడిచిపెట్టమని, అసలు సంతానం మీద సందేహం కలిగి వివాహమే చేసుకోవడానికి నిరాకరించినటువంటి వాడు. అది కూడా ఎవరి కోసం? ఈవిడి కోసమే. తన తండ్రికి సత్యవతినిచ్చి వివాహం జరిపించడం కోసం అని చెప్పి ఈమె తండ్రి పంతం పట్టి ప్రతిజ్ఞ చేయించాడు. ఇదే అనుమానం వచ్చింది. నువ్వు రాజు అవుతావు కదా, నీ సంతానం మళ్ళీ తర్వాత తదనంతరం వారసులు అవుతారు కదా అని చెప్పి చివరికి 2 కఠోరమైనటువంటి ప్రతిజ్ఞలు చేశాడు. భీషణమైనటువంటి ప్రతిజ్ఞలు చేయించాడు ఈయన చేత. చివరికి ఆ 2 భీష్ముడికి సమీపించాయి. ఏ 2 అయితే వద్దనుకున్నాడో, ఏ 2 అయితే నాకు జీవితంలో వద్దనుకున్నాడో, ఆ 2 చివరికి ఆయనకి సమీపించాయి. ఈయన తప్ప అన్యులెవరూ కూడా ఇక వేరే అర్హులు కాలేకపోయారు ఆ రాజ్యానికి, ఈ వంశాంకురానికి. చివరికి కన్న తల్లే సత్యవతిని చెప్తుంది. ఏ తల్లైతే ఈ విధంగా ప్రతిజ్ఞకి మూలకారకురాలైందో ఆవిడే చివరి భీష్ముని, ఆయన వీళ్ళిద్దరి యందు సంతానాన్ని నువ్వే కనాలి, ఈ వంశాన్ని నిలబెట్టాలని మరి చెప్తుంది. దారాంశ్చ కురు ధర్మేణ మా నిమజ్జీ పితామహ. దారాంశ కురు ధర్మేణ, దారాంశ అంటే భార్యల యందు ఈ ధర్మవర్తనంతో నువ్వు ఆచరించి సంతానాన్ని కన్నాయన. మా నిమజ్జీహి పితామహ. పితామహ అంటే పితృదేవతల్ని మా నిమజ్జీహి నరకలోకంలో పడేయమా. ఎందుకంటే సంతాన క్రమం ఆగిపోయింది అంటే పితృదేవతలు పైలోకాలకి, ఊర్ధ్వలోకాలకి వెళ్ళలేదు. ఊర్ధ్వలోక గమనం అనేది ఆగిపోతుంది. కాబట్టి సంతాన క్రమం అనేటువంటిది ఇక్కడ వృద్ధి జరుగుతూ ఉంటే పితృదేవతలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మా నిమజ్జీహి పితామహ, పితృదేవతని నువ్వు స్వర్గలోకం నుంచి కింద పడే మాకు, నరకలోకంలో పడేట్టు చెయ్యి మాకు. అలా చేయాలంటే ఏం చేయాలి? స్వర్గలోకానికి వెళ్ళాలంటే నువ్వు సంతానోత్పత్తి కలిగించాలి వీళ్ళ ద్వారా. ఇది తల్లి చెప్పినటువంటి మాట. ఇక్కడ ఒక్క మాట గమనిస్తే రాజ్యాభిషిక్తులు అవటం బానే ఉంది. వీళ్ళిద్దరి యందే సంతానం పొందాలనేటువంటి అవకాశమే ఉంది. వివాహం చేసుకునైనా సంతానం కను అనొచ్చు కదా. ఆ మాట అలా ఒక రకంగా స్త్రీ యొక్క బాధని, స్త్రీత్వాన్ని చక్కగా ఆకలింపు చేసుకుని మాట్లాడినటువంటి మాటలుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భర్త పోయినటువంటి వియోగంలో ఉన్నారు, యవ్వనంలో ఉన్నారు, రూపవంతులు, అందులో రాజకన్యలు, సంతానం లేక బాధపడుతున్నారు. కాబట్టి ఆ సంతానం ద్వారా అసలే భీష్ముడు వివాహం చేసుకోవాలని ముందుకేసుకుని కూర్చున్నాడు. కాబట్టి ఇంకా వేరే ఎవరిని వివాహం చేసుకోవాలి, అసలు ఎవరిని చేసుకోవడం ఆయన జీవితంలో ఆ ఆశ లేదు, ఆ కోరిక లేదు. అది పూర్వజన్మ సుకృతం. అది పూర్వజన్మలోనే వాళ్ళు నిర్ధారించేశారు. కానీ తల్లి ప్రయత్నం చూడండి. అక్కడ ఒక స్త్రీ బాధ, అక్కడ స్త్రీ బాధలు ఈ స్త్రీని అర్థం చేసుకున్నారు. సత్యవతి, అంబిక అంబాలికల్లో అంబాలికలు ఇద్దరు ఇక్కడ ఉంటే అంబ వెళ్ళిపోయింది. ఈ అంబికా అంబాలికలు ఇద్దరు కూడా వివాహం జరిగినా కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి సంతానం లేకపోవడంతో వాళ్ళకి సంతానం కలిగే ప్రయత్నం కోసం అని చెప్పి ఈ తల్లి పడేటువంటి, స్త్రీ పడేటువంటి ఆవేదన చివరికి కఠోరమైనటువంటి బ్రహ్మచార్యాన్ని పాటిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్ముని కూడా ప్రోత్సహించింది. ఒప్పుకుంటాడేమో ప్రయత్నిస్తున్నది, ఒప్పుకోవడం తెలిసి తల్లి ప్రయత్నం తల్లి చేసింది. అది ఇక్కడ వైశంపాయనుడు వారు అంటున్నారు జనమేజయ మహారాజు. వైశంపాయన ఉవాచ తథోత్యమానో మాత్రా సా సుహృద్భిశ్చ పరంతపః. ఆ విధంగా తన గురించి తెలిసి కూడా సత్యవతి ఈ విధంగా చెప్పడంతో ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు అర్థం చేసుకున్నాడు కాస్త. కానీ ఆయన చెప్పాల్సింది చెప్తున్నాడు. తథోద్యమానో మాత్రా సహ
సుహృద్భిశ్చ పరంతప. ఆవిడతో పాటు సుహృద్భిహి పండితులు కూడా చెప్పారు. కానీ అట్లాంటి ఆ మాటల్ని ఇత్యువాచాద ధర్మాత్మ ధర్మ్యమేవోత్తరం వచః. ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు ధర్మోత్తరమైనటువంటి మాటలు చెప్పాడు. ధర్మ్యమేవ ఉత్తరం, ధర్మంతోనే సమాధానం చెప్పాడు. అసంశయం పరో ధర్మస్త్వయా మాతరుదాహృత. అమ్మా, నువ్వు చెప్పినటువంటివన్నీ ధర్మయుక్తులే, ధర్మ సమ్మతమైనటువంటివే, ధర్మం అంగీకరించినట్టుగానే నువ్వు చెప్పావు. వంశం నిలబడటానికి ఈ విధంగా నియోగం వేరొకరి ద్వారా సంతానం పొందటం అనేటువంటి నియోగం ఉన్నది. చెప్పావు, బాగానే చెప్పావు. త్వం అపత్యం ప్రతిచ మే ప్రతిజ్ఞాం వేత్త వైపరాం. అన్ని ధర్మాలు తెలిసిన దానివి, నీకు నేను చేసిన ప్రతిజ్ఞలు కూడా నీకు తెలుసు. వేత్త, వేత్త అంటే తెలుసు. ఏం తెలుసు నీకు? త్వం అపత్యం ప్రతి అన్నాడు. అపత్యం ప్రతి అంటే సంతానం విషయంలో మే ప్రతిజ్ఞాం వేత్త. త్వం వేత్త, నేను చేసినటువంటి ప్రతిజ్ఞ కూడా ఏంటో నీకు తెలుసు. అపత్యం ప్రతి మే ప్రతిజ్ఞ. ఎలాంటి ప్రతిజ్ఞ అది? పరాం ప్రతిజ్ఞ, చాలా గొప్ప ప్రతిజ్ఞ, అత్యద్భుతమైన ప్రతిజ్ఞ. అక్కడ దేవతలు మొదలైనటువంటి వాళ్ళే పుష్ప వృష్టి కురిపి చేశారు ఆ ప్రతిజ్ఞ చేయంగానే. తండ్రి కోసం అని చెప్పి ఈ విధంగా తాను కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తానన్నప్పుడే పుష్పవృష్టి చేసుకుంటాడు. అట్లాంటి కఠోరమైనటువంటి ప్రతిజ్ఞ నీకు తెలుసు కదమ్మా. జానాసి చ యథావృత్తం శుల్కహేతోస్త్వదంతరే. త్వం జానాసి యథావృత్తం. యథావృత్తం అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టుగా ఏం జరిగిందో నీకు తెలుసు. ఎప్పుడు జరిగింది అది? శుల్కహేతోస్త్వదంతరే. నిన్ను మా నాన్నగారికి అర్పించడం కోసం నిన్ను శుల్కంగా మీ నాన్నగారు దాశరాజు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ. నా దగ్గర నుంచి మాట తీసుకున్నాడు, ఇది శుల్కంగా తీసుకున్నాడు. కాబట్టి ఆ విషయాలన్నీ నీకు తెలుసు కదమ్మా. సత్యవతి సత్యం తే ప్రతిజానామ్యహం పునః. సత్యవతి సత్యం తే ప్రతిజానామ్యహం పునః. నువ్వు సత్యవతి అమ్మా, సత్యవతి. సత్యం తే ప్రతిజానామి అహం. నాకు సత్యం తప్ప ఇంకోటి తెలియదు. అవన్నీ సత్యమే, ఆ రోజు జరిగినటువంటి మాటలన్నీ సత్యమే. కాబట్టి పరిత్యజేయం త్రైలోక్యం రాజ్యం దేవేషు వా పునః. నా యొక్క సత్య ప్రతిజ్ఞ కంటే, సత్యవాక్కుల కంటే నాకేది ప్రధానం కాదు. ఏది ప్రధానం కాదంటున్నావేమో. ఏది ప్రధానం కాదనేటువంటి ఒక లిస్ట్ ఇస్తున్నాడు. ఏంటంటే పరిత్యజేయం త్రైలోక్యం. ముల్లోకాలలో ముల్లోకాధిపత్యం ఏదైతే ఉంటుందో, ముల్లోకాలకి రారాజైనటువంటి దేవేంద్ర పదవి నాకు ఇస్తానన్నా కూడా నేను తిరస్కరిస్తాను. త్రైలోక్యం రాజ్యం దేవేషు వా పునః పరిత్యజేయం. దేవేషు రాజ్యం, దేవతలకి రాజైనటువంటి ఇంద్ర పదవి, త్రైలోక్య పదవి, త్రైలోక్య అభిషేకం చేస్తానైనా రా భీష్మ అని చెప్పన్నా కూడా నాకు అక్కల. పరిత్యజ నేను అక్కల, నేను అవన్నీ పరిత్యజం చేస్తాను. యద్వాప్యధికమేతాభ్యాం నతు సత్యం కథంచన. అంతకంటే అధికమైనటువంటిదే ఇస్తాను ఆయన అన్నా కూడా నాకు అక్కల. ఏ ముక్తులు ప్రసాదించడానికో వైకుంఠం ప్రసాదిస్తానన్నా. యద్వాపి అధికమేతాభ్యాం. ఏతాభ్యాం అంటే ఆ రెండింటికంటే ఇంకా అధికమైనటువంటి పుణ్యలోకాలను ప్రాప్తింపజేస్తానయ్యా, నీకు బ్రహ్మలోకాలు ఇస్తాను, ఉత్తమమైనటువంటి లోకాలు కలిగిస్తానన్నా కూడా అది కూడా పరిత్యజేయం, నేను వదిలిపెట్టేస్తాను నా హక్కులు. అంతేకాదు, పంచభూతాలు కూడా వాటి వాటి యొక్క గతులు మార్చుకోవచ్చు, వాటి గుణాలని మార్చుకోవచ్చు, కానీ నా సత్యవాక్కులు మాత్రం నేను మార్చుకోను, నేను మరల్చను. చజేత్ పృథివీ గంధమాపశ్చ రసమాత్మనః జ్యోతిస్తదా త్యజేత్ రూపం వాయుస్పర్శగుణం చజేత్. పృథివీ భూమాత, చజేచ్చ గంధం. భూమాత యొక్క లక్షణం ఏంటంటే తత్ర గంధవతి పృథివీ అని తర్కశాస్త్రం దాని లక్షణం. తత్ర గంధవతి పృథివీ. పృథివీ యొక్క లక్షణం ఏంటంటే సువాసన రావటం. గంధవతి పృథివీ తన లక్షణమైనటువంటి గంధత్వాన్ని, సుగంధభరితమైనటువంటి ఆ సువాసనని త్యజేత్, విడిచిపెట్టవచ్చేమో గాని. ఆపశ్చ రసమాత్మనః. ఆపహ అంటే జలములు, నీళ్లు. నీళ్లు వాటి యొక్క రసత్వాన్ని త్యజేత్, విడిచిపెట్టవచ్చు గాని. జ్యోతిస్తథా త్యజేత్ రూపం వాయు స్పర్శగుణం త్యజేత్. జ్యోతి అగ్ని, దాని యొక్క రూపాన్ని విడిచిపెట్టచ్చు. అగ్నికి ఉండేటువంటి రూపం, వాయువుకు ఉండేటి స్పర్శగుణం.
ఇట్లా పంచభూతాలు వాటి వాటి యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విడిచిపెట్టచ్చేమో గాని వాయుస్పర్శ గుణం చజేత్ ప్రభాం సముత్సృజేదక్కో. అర్కః, అర్కః అనే పదానికి అర్థం భాస్కరుడు, సూర్యుడు. ప్రభాం సముత్సృజేత్, తన కాంతిని విడిచిపెట్టచ్చు. సూర్య కిరణాలైనటువంటి అద్భుతమైనటువంటి సూర్య భగవానుడు ప్రసరించేటువంటి ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో ఆ కిరణాలని, ఆ కాంతిని, ఆ తేజస్సుని విడిచిపెట్టచ్చు సూర్యుడు. ధూమకేతుస్తథోష్మతాం, పొగ ఏదైతే ఉష్మతాం, వేడిని కలిగించేటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టవచ్చు. అలాగే చజేత్ శబ్దం తదాకాశం సోమసీతాం సుతాం త్యజేత్, ఆకాశం అనేటువంటిది దాని లక్షణమైనటువంటి శబ్దాన్ని విడిచిపెట్టవచ్చు. శబ్ద గుణకం ఆకాశం అంటాం. ఆకాశం అంటే శూన్య ప్రదేశం. శూన్య ప్రదేశానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే శబ్ద గుణకం, శబ్దాన్ని కలిగి ఉండటమే ఆకాశం లక్షణం. నేను మాట్లాడేటువంటి మాట మీ దాకా, మీ చెవుడు దాకా చేరవేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ శూన్య ప్రదేశం మధ్యలో ఉండేటువంటి స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆకాశం అని. ఆ ఆకాశమే లేకపోతే ఈ శబ్దం అనేటువంటిది మీ దాకా చేరదు. సోమసీతాం సుతాం చజేత్, సోమ అంటే చంద్రుడు. చంద్రుడు తన యొక్క శీతలత్వాన్ని విడిచిపెట్టవచ్చు, భూమి గంధత్వాన్ని విడిచిపెట్టవచ్చు, నీళ్లు రసత్వాన్ని విడిచిపెట్టవచ్చు. ఇట్లా రకరకాలుగా పంచభూతాలు వాటి వాటి యొక్క గుణాలని, వాటి లక్షణాలను విడిచిపెట్టవచ్చేమో గాని. అలాగే విక్రమం వృత్రః జహ్యాత్ ధర్మం జహ్యాత్ ధర్మరాట్. వృత్రః అంటే వృత్రాసురుని హననం చేసినటువంటి ఆ అసురారి, అంటే రాక్షసులకి శత్రువైనటువంటి దేవేంద్రుడు వృత్రః, ఇంద్రుడు. విక్రమం జహ్యాత్, తన యొక్క విక్రమ పరాక్రమాలను విడిచిపెట్టవచ్చు గాని. ధర్మం జహ్యాత్ ధర్మరాట్, ధర్మాత్ముడైనటువంటి యమధర్మరాజు ధర్ముడు ధర్మాన్ని విడిచిపెట్టవచ్చేమో గాని. చివరికి ఇంద్రుడు తన విక్రమాన్ని విడిచిపెట్టినా, ధర్ముడు తన యొక్క ధర్మ స్వరూపాన్ని విడిచిపెట్టినా కూడా నత్వహం సత్యముత్సృష్టం వ్యవసేయం కథంచన, నేను మాత్రం నా సత్య ప్రతిజ్ఞను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇంకా వాళ్ళ యొక్క బుద్ధి మారి వాళ్ళ యొక్క స్వరూపాలని, వాళ్ళ లక్షణాలని, వాళ్ళ గుణాలని వాళ్ళు వదులుకుంటారేమో కానీ నేను మాత్రం నా సత్య ప్రతిజ్ఞ నుంచి నేను అస్సలు మారను అని చెప్పేస్తాడు. నత్వహం, నతు అహం విడతీస్తే నతు అహం సత్యముత్సృష్టం, సత్య మార్గాన్ని విడిచిపెట్టడానికి న వ్యవసేయం కథంచన, ఎప్పటికీ ప్రయత్నించనమా, ఆడిన మాట మీదే ఉంటాను, చెప్పిన మాట మీదే నా ప్రతిజ్ఞ నెరవేరుతాను. తన్న జాత్వన్యథా కుర్యాం లోకానాపి సంశయే అమరత్వస్య వాహేతో త్రైలోక్యస్య ధనస్య చ. అంతేకాకుండా తన్నజాత్ అన్యథా కుర్యాం లోకానామపి సంశయే, లోకాలన్నీ సంశయం కలిగి అల్లకల్లోలమైపోయి లోక వినాశనం కలిగినా సరే అన్యథా న కుర్యాం, వేరొక రకంగా నేను చెయ్యను. నా సత్య ప్రతిజ్ఞ దాటి ఇంకో మరో విధంగా నేను చెయ్యను. అమరత్వస్య వాహేతో, అమరత్వం వస్తుంది కదా, మరణం లేకుండా చిరంజీవి అవుతాం కదా అని చెప్పి త్రైలోకస్య ధనస్య చ, ఉల్లోకాధిపత్యానికో లేకపోతే ధనానికో లేకపోతే మోక్షానికో ఆశపడి నేను సత్య ప్రతిజ్ఞ నుంచి వైదొలగను, ఒక్క అడుగు కూడా నేను కదల్చను. ఏవముక్త్వాతు పుత్రేణ భూరిద్రవిణ తేజస మాతా సత్యవతి భీష్మమువాచ తదనంతరం. ఈ విధంగా ప్రతిజ్ఞ మీద ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి ఇంకా నేను నా మాట మీదే ఉంటానని కళాఖండిగా చెప్పేశాడు భీష్ముడు. అట్లాంటి పుత్రుడైనటువంటి భీష్ముడితో మాతా సత్యవతి, తల్లి అయినటువంటి సత్యవతి భీష్మమువాచ తదనంతరం భీష్ముడితో అంటుంది, జానామితే స్థితిం సత్యే పరాం సత్య పరాక్రమ. నాయన, నీ సత్య పరాక్రమం మీద నీ బుద్ధి ఎంత స్థిరంగా ఉంటుందో నాకు తెలుసు నాయన. జానామితే స్థితిం, నీ యొక్క స్థితి నాకు తెలుసు. దేని మీద? సత్యే, సత్యము మీద నీ యొక్క స్థిరమైనటువంటి నిర్ణయము, బుద్ధి నాకు తెలుసు. ఇచ్చన్ సృజేధాం స్త్రీలోకాన్ అన్యాస్త్వం స్వేన తేజస. అంతేకాకుండా నీవు నీ యొక్క సత్య బలం చేత, ధర్మ బలం చేత కావాలంటే నువ్వు మళ్ళీ ముల్లోకాలని సృష్టించగలవాడివని కూడా నాకు తెలుసయ్యా. ఇచ్చన్ సృజేద, సృజేద అంటే సృష్టించడం. ఏం సృష్టిస్తాడు? స్త్రీలోకాన్, ముల్లోకాలని కూడా కావాలంటే నువ్వు నీ యొక్క తేజస్సుతో, నీ యొక్క గొప్పతనంతో, ధర్మ బలంతో, సత్య బలంతో నువ్వు సృష్టించగలవు. నువ్వు అంతటి వాడి. జానామి చైవం సత్యం తన్మదర్థే యచ్చ భాషితం
ఆపద్ధర్మం త్వమావేక్ష్య వహ పైతామహీందురం. నేను కూడా ఆపద్ధర్మంగా చెప్పాను నాయన, అంతేకాకుండా ఇన్నాళ్ళు నేను చెప్పలేదు కదా నేనేమి. జానామి చైవం సత్యం, నీ సత్య మార్గం నాకు తెలుసు. తన్మదర్థే యచ్చ భాషితం, నా కోసం ఈ వంశాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆపద్ధర్మంగా చెప్పినవే అని చెప్పి చేసుకుని ఆయన ఒక్కసారి. కాబట్టి వాటిని ఆలోచించు, నువ్వు కూడా పెద్దవాళ్ళని కనుక్కో. ఆపద్ధర్మం తమావేక్ష వహ పైతామహీందురం. కాబట్టి ఈ పితృమైతామహుల్ని, పెద్దవాళ్ళని ఉద్ధరించడానికి ఏదైనా మార్గం నువ్వు చూడు, నువ్వేదైనా ఆలోచన చేయి. ఎట్లాంటి ఆలోచన? యథాతే కులతంతుశ్చ. కులతంతు ఎంత మంచి పదం అది. తంతు అంటే దారం, కులతంతు అంటే వంశం యొక్క దారం అలా క్రమంగా సాగుతూ క్రమక్రమంగా అలా వృద్ధి చెందుతూ ఉండేటువంటి ధర్మం ఏదైనా ఉంటే నువ్వు చెప్పు, నువ్వు ఆలోచించు. యథాతే కులతంతుశ్చ అంటే వంశాభివృద్ధి కలిగేటువంటి విషయం ఆలోచించు. యథా తే కులతంతుశ్చ ధర్మశ్చ న పరాభవేత్. ధర్మం పరాభవించకూడదు. నీ వంశాభివృద్ధికి నాశనం కలగకుండా ఉండే మార్గం ఏదన్నా ఆలోచించు. సుహృదశ్చ ప్రహృష్యేరం తథాకురు పరంతప. తథాకురు, ఆలోచించి తథాకురు, అలా చేయను ఆయన. నీ సుహృదులతో, నీ స్నేహితులతో, మంత్రివర్యులతో, పండితులతో ఆలోచించి ధర్మానికి హాని కలగకుండా, నీ వంశాభివృద్ధికి హాని కలగకుండా, వంశక్షయం కలగకుండా ఏదైనా నువ్వు నిర్ణయం తీసుకో. ఆత్మనశ్చ హితం తాత ప్రియం చ మమ భారత లాలప్యమానాం తామేవం కృపణాం పుత్రగృహిణి. ఈ విధంగా తనకి హితం చెప్పినటువంటి ఆ సత్యవతీ దేవితో ధర్మాత్ముడైనటువంటి భీష్ముడు ఈ విధంగా అంటున్నాడు. ధర్మాదపేతం బ్రువంతి భీష్మో భూయో అబ్రవీదితం. ధర్మం కోసం చెప్పినటువంటి ఆ సత్యవతీ దేవి యొక్క మాటలన్నీ విని భీష్ముడు భూయ అనే పదానికి అర్థం మళ్ళీ తిరిగి ఈ విధంగా అంటున్నాడు. ఏమని? రాజ్ఞి ధర్మానవేక్షస్వ మానః సర్వాన్యనీనశః. రాజ్ఞి ధర్మానవేక్ష్య, మహారాజు యొక్క ధర్మాలు, నువ్వు ఎలాంటి ధర్మాలు పరిపాలించాలి, ఇవన్నీ కూడా ధర్మ లక్షణాలన్నీ కూడా అవేక్ష్య పరిశీలించి మానః సర్వాన్వనీవశః అంటే మన యొక్క వంశం వృద్ధి కలగటం కోసం ఏ ధర్మం అయితే నిలబెడుతుందో ఆ ధర్మం విషయం నీకు ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా. సత్యాచ్యుతి క్షత్రియస్య నధర్మేషు ప్రశస్యతే. అంతేగాని నువ్వు చెప్పినటువంటి మాటలో సత్యము యొక్క చ్యుతి కలుగుతుంది, ధర్మం యొక్క చ్యుతి కలుగుతుంది, క్షత్రియ నాశనం కలుగుతుంది. అది కాకుండా నేను ఒక మాట చెప్తాను. సత్యాచ్యుతి అంటే సత్యం విడిచిపెట్టడం, సత్యానికి హాని కలగటం. నువ్వు చెప్పినటువంటి మాట, ఆడిన మాట తప్పడం. ఆడిన మాట తప్పాడు అంటే అది క్షత్రియస్య వినాశనం, క్షత్రియ ధర్మానికే విరుద్ధమైనటువంటి. అది నేను చేయను కానీ ఇంకొకటి చేద్దాం. శాంతనోరపి సంతానం యథా స్యాద్ అక్షయం భువి. యథా స్యాద్ అక్షయం భువి. నేను చెప్పేటువంటి మాటతో సంతన మహారాజు యొక్క సంతానం అనేటువంటి అక్షయం భువి. క్షయం అంటే నాశనం, అక్షయం స్యాద్ అక్షయం భువి. ఈ భూమి యందు సంతన మహారాజు యొక్క సంతానం నిరంతరంగా అక్షయంగా కొనసాగేటువంటి ఉపాయం ఉన్నది. తత్తే ధర్మం ప్రవక్ష్యామి. అటువంటి ధర్మాన్ని ప్రవక్ష్యామి, నేను చెప్తున్నాను. ఆ మాట విను. తత్తే ధర్మం ప్రవక్ష్యామి క్షాత్రం ప్రాగ్ని సనాతనం. అది క్షత్రియ సంబంధమైనటువంటి అత్యంత సనాతనమైనటువంటి ధర్మాన్ని నేను చెప్తున్నాను. అత్యంత ప్రాచీనమైన సనాతనమైన ధర్మబద్ధమైనటువంటి వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి, వంశ నాశనం అవుతున్నప్పుడు వంశాన్ని మళ్ళీ నిలబెట్టేటువంటి ఒక ఉపాయం ఉందమ్మా, అది నేను చెప్తాను. శృత్వా, నేను చెప్పినది విని, శృత్వా అది విని నువ్వు నిశ్చయించుకుని పండితుల చేత కూడా ఒక్కసారి నిర్ణయించుకుని ఆ తర్వాత నువ్వు చేయవలసింది నువ్వు చేయి. శృత్వాతం ప్రతిపద్యస్వ ప్రాజ్ఞై సహ పురోహితై. పురోహితులతోనూ, ప్రాజ్ఞై అంటే పండితులతోనూ నువ్వు చక్కగా దాని గురించి, ఆ విషయం గురించి తర్కించుకుని నిర్ణయించుకుని ఆపద్ధర్మార్థ కుశలై లోకతంత్రమవేక్ష. ఇటువంటి ఆపద్ధర్మంగా, ఇటువంటి ఆపదలు వచ్చినప్పుడు ధర్మం నాశనం అవ్వకుండా ధర్మబద్ధంగా చేయవలసినటువంటి కర్మలు లోకతంత్రం అపేక్ష. లోకతంత్రం తెలిసినటువంటి తంత్రజ్ఞులు ఎవరైతే ఉంటారో, మంత్రులు ఎవరైతే ఉంటారో, పండితులు, పురోహితులు, వాళ్ళందరితో వచ్చి నువ్వు ఆలోచించుకొని అవేక్ష్య
చక్కగా నిర్ణయం తీసుకోమ్మా అంటూ భీష్ముడు ఒక అత్యద్భుతమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని చెప్తున్నాడు భరత వంశాన్ని వృద్ధి చేయడానికి. అది ఏమిటి అనేది మనం 113వ భాగంలో రేపటి పాఠంలో తెలుసుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సింహోపర్వణి ద్వాదశాధికశతతమోऽధ్యాయः సమాప్తः. ద్వాదశ అంటే 12, అధిక శతతమః అధ్యాయం. నిన్నేమన్నా ఏకాదశాధికం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.